హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదొచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్‌లో మీకు నేను రిటర్న్ గిఫ్ట్స్ గురించి, ఇంకా క్యాటరింగ్ బుక్ చేసుకుంటామా, లేదా మేమే వంటలు చేసుకుంటామా అంతమందికి అనేదంతా షేర్ చేస్తాను. ఆంటీ, నేను అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనిత వాళ్ళు కూడా ఒక హాట్ బాక్స్ ఇచ్చారు. సర్లే ఆంటీ, ఏదో ఒకటి. వేరే అమ్మాయి స్వప్న అంటే మంచిదే కదా. మంచి డబ్బానా? క్యారేజ్ అంటే ఎట్లా? ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇద్దామా అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా కుమార్కి, ఆంటీకి, ఇంకా మోహనాకి అందరు గిఫ్ట్స్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి అనేసి అన్నారు. ఇంకా సుదర్శన్ చెప్తే ఇదేం బుజ్జు కొత్తగా, మనం ఎప్పుడు ఏ ఫంక్షన్కి ఇవ్వం కదా, ఇప్పుడు కొత్తగా అది పెట్టుకోవడం అవసరమా? అవసరం లేదు అనేసి అన్నారు. ఇంకా అది వచ్చి కింద చెప్పాను, ఎందుకు ఇవ్వకూడదమ్మా అంటే మెయిన్గా సుదర్శన్ ఏమంటే ఇస్తే మంచిది ఇవ్వాలి, లేకపోతే అసలు ఇవ్వకుండా ఉండడమే మంచిది. ఏదో డొక్కటివి అన్నీ ఇచ్చామంటే బాగుండదు, గలీజ్గా ఉంటుంది అనేసి చెప్పున్నాడు. నేను పొద్దున్న అడిగినప్పుడు సుదర్శన్ని. ఇంకా అది వచ్చేసి నేను ఆంటీకి చెప్పాను, ఆంటీ సుదర్శన్ ఇట్లా అన్నాడు అనేసి. సుదర్శన్తో అట్లా మాట్లాడేసి కిందకు వచ్చి ఆంటీ వాళ్ళతో మాట్లాడుతూ అంటే ఒక రీల్ పంపించాడు, ఒక జాకెట్ గుడ్డ గురించి. మీరు చూసే ఉంటారేమో ఆ రీల్. కరెక్ట్గా టైంకి దొరుకుతాయి ఇలాంటివన్నీ సుదర్శన్కి. అంటే పొద్దున్న చెప్పేసి వస్తే నేను అలా అన్నాడు, ఇస్తే మంచిది ఇవ్వాలి, చీప్గా ఇచ్చామంటే బాగుండదు బుజ్జు అనేసి. ఇంకా నేను 700 మందికి మంచిగా ఎక్కడ తెచ్చిస్తాం బాబా అనేసి అన్నాడు. ఇంకా వస్తారంటే అంతే. ఇస్తే ఇచ్చినా కనీసము లేదా ఇచ్చి తీసుకొని వెళ్తారా? జీవితాంతం మనం గుర్తు చేస్తున్నట్టే ఉంటుంది, ఇది ఇచ్చారు వాళ్ళు, ఇది ఇచ్చారు అన్నట్టుగా. ఇవ్వకపోతే మర్చిపోతారు కనీసం. ఇప్పుడు కొంతమందినే పిలుచుకుంటే గ్రాండ్గా దండిగా మంచిగా ఇవ్వచ్చా ఆంటీ? ఇంతమంది కన్నా ఎట్లా ఇస్తాం మనము? కుమార్ అడిగారు నన్ను నిన్న పొద్దున, ప్లేట్ ఇద్దామా, ఏమి ఇద్దామమ్మా అనేసి. నాకేమో కుమార్ నాకు ఐడియా లేదు, మీరు వెళ్తుంటారు కదా, ఏమి ఇస్తారో చెప్తే వాళ్ళు. అది తాగితే ఎనర్జీ వస్తుందా? మోహన వీడు నిన్నటి నుండి యూనిఫామ్లోనే ఉన్నాడా? తాగితే ఎనర్జీ వస్తుందంట. మొన్న టీవీ ఆఫ్ చేసేమోనా, ఎందుకు అది? ఫిజు ఇప్పుడేం తాగద్దు, గుండు ఫంక్షన్ కదా, మళ్ళీ కోల్డ్ రెడ్డి చూడు, హ్యాపీ అక్కలాగా నీకు బాగాలేకుండా వచ్చేస్తా. కరెంట్ కూడా పోయిందిరా. మోనా మాజా నాది మోహన్, అది మోనా నీకు నాకు తెచ్చింది రూబీ, నిన్న నేను ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను. ఎక్కడ? నిజంగానే వెళ్తున్నావురా? వీడియో రా, స్నానం కూడా చేయకుండా రిపబ్లిక్ డే రా. పెడతాను మోన, ఇప్పుడే ఎక్కడ పెట్టేది? నెక్స్ట్ మండే ఇస్తాను. మండే ఇస్తా. నీ గురించి ఇంకో 4 ఎక్స్ట్రా పెట్టి చెప్పి ఇస్తాను. ఇట్లా ఇది చూడు మోహన, వాడు ఓపెన్ చేసేసా అంటున్నాడు. ఎలా మోహన వీళ్ళు అసలు మాటే వినట్లేదు. వాడు చూడు ఎలా తాగుతున్నాడు. మీ ఫేస్ ఏంది మోహన? అరే కొంచెమైనా వింటున్నావురా చెప్పింది రూబీ? అయ్యో అవును మోహన్, శిరీష ఇంకా రాలేదేంటి? పాప ఏం ట్యాబ్లెట్ వేసుకుందా ఏమి? సుదర్శన్ కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉందంట మోహన్, ఈ పెయింట్ వల్ల అనేసి అంటున్నాడు. కుమార్కి కాల్. ఇంకా ఇలా గడపలకి, డోర్స్కి పెయింటింగ్ చేసామంటే ఇది ఒక హెడ్ఏక్. అనుకోకుండా తెలియకుండా తొక్కేస్తాం కదా, అది నేనే తొక్కాను. తొక్కిన లెగ్కి అంటేసింది. ఇంకా మా కుమార్తో చాలా భయం అనమాట, ఇలాంటివన్నీ చూసుకోరా అది ఇది అనేసి
అరిచేసుకుంటూ ఉంటాడు. అందుకనేసి గబగబా వచ్చి దాన్ని మళ్ళీ పెయింట్ చేసేస్తున్నాను. ఎల్లో కలర్ది ఉంటే అక్కడ పెట్టున్నారు వాళ్ళు పెయింట్ చేసేసి. యాక్చువల్గా దాన్ని నిన్న నైటే వాళ్ళు పెయింట్ చేసి పెట్టున్నారు. అది పొద్దున్నకి కూడా ఆరలేదు, అలాగే ఉండింది. ఇంకా నాకేం తెలిసి మర్చిపోయాను దాని గురించి. ఇంకా అలా వెళ్తూ తొక్కేశాను. ఇంకా రూబీ ఫిజ్ గార్డు ఐడియా ఇచ్చారు, ఇలా బ్యాట్ పెట్టేద్దాము ఆశమ, ఎవరు తొక్కరు ఇంకా అనేసి. సో ఒక బ్యాట్ పెట్టి ఇంకా ఇలా దాటుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గురించి అలా జరిగిందనమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలా వద్దా అనుకుంటున్నా, వాళ్ళు ఇచ్చారమ్మా, ఇప్పుడు అందరు ఇస్తున్నారమ్మా, వీడేమో వద్దంటున్నారు అనేసి ఆంటీ. సుదర్శన్ ఏమంటే వద్దు, కొత్తగా ఎందుకు, మనం ఎప్పుడు ఇవ్వం కదా, ఇప్పుడు కొత్తగా ఎందుకు అనేసి సుదర్శన్. అది ఇస్తే మంచిది ఇవ్వాలి అనేసి. మంచిది ఇవ్వాలంటే ఇంకేమైనా ఉందా, ఇంకెందుకులేండి, చాలామంది 700+ మెంబర్స్ వస్తారు అనేసి అనుకున్నాం. 500 వస్తారు, 700 వస్తారు, ఇంకా ఎక్కువ వస్తారు, అలా మాట్లాడుకుంటున్నాం. సో అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఎంతమంది వస్తారేమో తెలియదు. ఒకరికి ఇచ్చి మళ్ళీ ఒకరికి ఇవ్వకపోతే బాగుండదు. సో అంతమందికి ఇవ్వలేము. ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకుంటే తప్పకుండా ఇచ్చుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ అట్లా అనేసి అనుకున్నాం లాస్ట్కి. ఇంకోటి ఏమంటే రీల్ చూపించగానే ఆంటీ మోహన కూడా రియలైజ్ అయ్యారు. అంతేలే అమ్మ, ఇస్తే మంచిది ఇవ్వాలి, లేకపోతే ఎందుకు. నీట్గా ఉన్నావురా, స్నానం చేయకపోయినా. ఎన్నిసార్లు రా పట్నాటి ఎన్ని ఉంటాయి కదా పక్క దాని పెట్టుకుంటే మళ్ళీ వేస్తున్నాడు మంచిగా. ఇంకెళ్ళు అవ చిమ్ముతోందంట. అదే బాగుంది. వాడు చూడు రిపబ్లిక్ డే స్కూల్కి వెళ్తున్నాడు. నా బంగారు తల్లి. అబ్బా మేము పొద్దునే విష్ చేసేసాం తెలుసా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అక్కడికి రిటర్న్ గిఫ్ట్స్ వద్దు అనేసి అయిపోయింది కదా. ఇంకా షామియానా వాళ్ళు వచ్చేసారు. ఇంకా అది ఒక్కసారిగా షామియానా అవన్నీ వేసేస్తారనుకోండి, ఇంకా అంతే, ఇంకా ఫంక్షన్ కళ వచ్చేస్తుంది ఇక్కడితో. ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి మునీశ్వరుడు. ఇంకా మా బంధువులందరినీ పిలుస్తాము, రిలేటివ్స్ని పిలుస్తాం, అందరినీ పిలుస్తాం కదా. సో వాళ్ళకేమంటే సేమ్ దేవుడు అయితే వాళ్ళు వస్తారు. కొందరు ఏమంటే వాళ్ళ దేవుడు వేరే ఉంటారు. సో వాళ్ళు మునీశ్వరుడు ఉండే వాళ్ళ ఫంక్షన్స్కి రాకూడదని కొన్ని ఉంటాయి కదా. సో అట్లాంటి వాళ్ళు రారనమాట. ఫ్రైడే అంటే ఇంకా రిపబ్లిక్ డే రోజు అనమాట. అసలు మాకు రిపబ్లిక్ డే లాగే లేదు అసలు. రూబీ స్కూల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా రిపబ్లిక్ డే అని కొంచెం సేపు అనిపించింది అంతే. ఇంకా మేమైతే చాలా బిజీగా ఉన్నాం ఆ రోజు కూడా. ఇంకా మా ఇంట్లో గుండు ఫంక్షన్ అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. అంటే ఎక్కడైనా చేస్తారేమో, నేను ఎప్పుడు వేరే వాళ్ళు చేస్తుంటే వెళ్ళలేదు. సో ఇక్కడ చేస్తారు, టెడ్డీకి చేశారు, రూబీకి చేశారు కాబట్టి తెలిసి చెప్తాను. ఇంకా అబ్బు హారిక వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా బాగా గ్రాండ్గా చేశారు. సో అది మాత్రమే తెలుసు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. ఎంత గ్రాండ్గా చేస్తున్నారంటే ఎంత వర్క్ ఉంటుందంటే అన్ని టెన్షన్స్ కూడా ఉంటాయి, అన్నీ ఏమేమో జరుగుతూ ఉంటాయి ఆ రోజు. సో ముందే ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఇది జరగచ్చు, ఇలా ఉండొచ్చు, అన్నిటికీ ఫేస్ చేయాలి అన్నట్టుగా ప్రిపేర్డ్గా ఉంటాం. సో సేమ్ ఫిజ్ గార్డ్ ఫంక్షన్ కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, ముందుగానే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది వేసేగానే భలే ఉంది కదా ఆంటీ. పందిరి ఎక్కడ వేస్తారా ఆంటీ? అక్కడ పందిరి అక్కడ కదా. అదే ఇంకా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేస్తామంటే మా అత్తయ్య భలే టెన్షన్ పడిపోతారు. మేమందరం ఇంత హెల్ప్ చేస్తుంటే కూడా మా అత్తయ్య టెన్షన్ మాత్రం తగ్గదనమాట, టెన్షన్గానే ఉంటుంది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గురించి చెప్పాను కదా. సో రిటర్న్ గిఫ్ట్స్ మళ్ళీ కుమార్ సుదర్శన్ ఏమంటే, కుమార్ వద్దంటే సుదర్శన్ తీసుకుందామంటారు, సుదర్శన్ వద్దంటే కుమార్ తీసుకుందామంటారు. సో అలా ఇప్పుడు సుదర్శన్ వద్దన్నాడు కదా, కుమార్ తీసుకుందామని వస్తే కనీసం చూసొద్దాము, ఏమేమైనా ఐడియాస్ వస్తాయేమో, మంచిగా ఉండి తెచ్చుకుందాము అనేసి ఇద్దరు వెళ్ళారు. సో దాంట్లో మాకు 2 వీడియోస్ పెట్టారనమాట. నాకెందుకో హాట్ బాక్సెస్ ఇవ్వాలి నచ్చలేదు, నాకు వద్దులే బాబా అన్నాను. ఇంకా మోహన కూడా చూపి అక్క అదేమైనా బాగున్నాయి అక్క అనేసి అనేది. సో మాకు నచ్చలేదు, ఇంకేమైనా తీసుకొస్తారేమోలే, ఇవి మాకు నచ్చలేదు కదా అనేసి అనుకున్నాము. బాబా మాకు ఆ 2 నచ్చలేదు బాబా అనేసరికి లాస్ట్కి ఏది తీసుకురాకుండా వచ్చారు. నీకు కూడా కాల అన్నము ఏమైంది బాబా? ఏం
అంటే వేరే ఇంకా తయారా? అదేదో నువ్వు సెలెక్ట్ చేసి అమెజాన్లో అది చిన్న బుజ్జు యాక్చువల్గా చూసే ఇంకా ఎంతున్నాయి క్వాంటిటీ, ఎంత దున్నా బాగుంటుంది, ఎద్దున్నాయి అంత వేస్ట్ కదా. ఇప్పుడు డబ్బాలు ప్లేట్లు డబ్బాలు రే ఫిజు కొంచెం గమ్ముకు ప్లీజ్. వీడియో ప్లీజ్. ప్లీజ్ ఫిజు. ఎంత బ్యాడ్ అంటారులే నిన్ను, బ్యాడ్ నాయాల కొడతాదిలే వాళ్ళ మ్యామ్. అయిపోయిందిలే, పంపించేసాను కూడా. తిన్నట్టుండి అదే డ్రెస్లో ఉన్నాడు అనేది తీసేసి స్నానం తీసుకెళ్దాము అనేసి ట్రై చేస్తూ ఉంది. వాడు ఎంత మొండికేస్తున్నాడు అంటే అంత మొండి. ఈ గుండు ఫంక్షన్ అయిపోయిన తర్వాత వాడు బాగుపడతాడేమో, పాప మోహన్ నాకు సతాయించకుండా ఉంటాడేమో అనేసి అనిపిస్తూ ఉంది. అసలు ఎలా ఏడిపిస్తాడు అలా ఏడిపిస్తా అంటే మంచిగా ఉంటాడు, సడన్గా మొండిగా అయిపోతాడు. ఎలా చేస్తూ ఉంది అస్సలు విన్నాడు అసలు. కొట్టినా కానీ దెబ్బ కూడా తగలదు వాడికి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏమంటే అన్నము చికెన్ కర్రీ చేశారు. సో లంచ్ తింటా ఉన్నాము. ఇంతలో ఏమంటే రూబీ మా టెడ్డీ ఇద్దరు వచ్చేసి రిపబ్లిక్ డే అనేసి అక్కడ పెయింట్ కొట్టిన వాళ్ళు పెయింటింగ్స్ పెట్టున్నారంట. సో ఆ పెయింటింగ్స్తో ఏదో చేసుకుని వచ్చారు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏమంటే అందరికీ ఫోన్లు చేసుకుంటున్నాం. మోహన ఫ్రెండ్స్కి మోహన పిలుచుకుంటా ఉంది, శిరీష ఫ్రెండ్స్కి శిరీష పిలుచుకుంటా ఉంది. సో అలా ఇంకా నా ఫ్రెండ్స్ని నేను పిలుచుకుంటూ ఉన్నాను. ఇంకా శ్రీదేవి గుర్తుందా మీకు? చూపిస్తూ ఉంటాను బ్లాగ్స్లో. తను నెల్లూరులో ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ అంటే సుదర్శన్ సునీల్ వాళ్ళు పిలుస్తారు సురేష్ని. ఇంకా అలాగే ఇంకా శ్రీదేవి మా ఫ్రెండ్ కదా, సో అట్లా శ్రీదేవి కనేసి ఇంకా శ్రావ్యకి ఇంకా మళ్ళీ సుభద్ర వస్తుంది, రావాలి తను మెయిన్. కానీ ఇంకా మళ్ళీ సుభద్రగా మా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి ఇంకా సుభద్రాని. సో మళ్ళీ మేమందరం కలుస్తాం అన్నట్టుగా ఇంకా అందరినీ ఫోన్లు చేసుకొని ఇంకా పిలుచుకుంటూ ఉన్నాము. ఇయర్లీ వన్స్ మాకు ఎలాగో జాతర అనేది వస్తుంది, అప్పుడు అందరూ వస్తారు, బాగుంటుంది. ఇంకా కాకపోతే ఇది గుండు ఫంక్షన్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. 2 నెంబర్లు పెట్టుకోండి అక్క. అదే ఇక్కడే బట్టలన్నీ పెట్టుకున్నారు, బాగున్నట్టు కష్టం. ఎట్లా కావాలంటే వేసుకోవచ్చు, ఇట్లా అట్లా వేస్తాం ఆడ వేస్తాం. సరే ఇప్పుడు మీరు చెప్పిన వాటి ప్రకారం ఇక్కడ 6 వేస్తాం అంతే కదా. 3 కూడా వేసుకోవచ్చు. 3 వేద్దాం కదా. 7 ఎన్ని వస్తాయి? 2 వరకు వస్తుందా? తాత చూడు ఏదో బొమ్మ. ఇంకా మా అత్తయ్య మా సుదర్శన్ ఇద్దరికి ఏమంటే మనమే వంటలు చేసుకుందాం అంటే అంకుల్ వర్ధంతి రోజు చేస్తాం కదా, మేమే చేసి అందరికి పెడతాం కదా. సో అట్లా మనమే చేసుకుందాము. ఇంకా నాన్ వెజ్ అయితే చాలా ఈజీ, తొందరగా చేసేసుకోవచ్చు అనేసి అనమాట. కాకపోతే మా కుమార్కి సునీల్కి క్యాటరింగ్ ఇవ్వాలి అనేసి, రిస్క్ ఉండదు, అసలే చాలా మంది వస్తారు, అంతమందిని హ్యాండిల్ చేయలేము, మనం క్యాటరింగ్ ఇచ్చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి. అస్సలు వినలేదనమాట. లాస్ట్కి సుదర్శన్ ఆంటీ అయితే సాధించారంటారు చూసారా, అట్లా మనమే చేసుకుందాం అనేసి అంటున్నారు. కానీ మా జనార్దన్ అంకుల్ ఉన్నారు కదా, హారిక వాళ్ళ డాడీ, సో ఆ అంకుల్ చెప్పారన్నమాట క్యాటరింగ్ ఇచ్చేద్దాంరా, ఇలా పెట్టుకోవద్దు అనేసి. సో అట్లా క్యాటరింగ్ ఇచ్చాము. నాకు కూడా క్యాటరింగే బెస్ట్ అనిపించింది. ఏమంటే అందరు చుట్టాలందరూ వస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇన్ని పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వంటలు చేసుకుంటూ ఇలా ఉంటే అసలు కుదరదు, అవ్వదు. ఎంత ప్రీ ప్లాన్ ఉండాలంటే నైట్ మిడ్-నైట్ ఉంటే వంటలు చేసుకుంటూ ఇంకా 8 లోపల కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా మళ్ళీ వచ్చి వడ్డించి ఇవన్నీ చేసుకోవాలి. చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా సుదర్శన్ కూడా నేను కూడా చెప్పాను వద్దంటే అసలు వినలేదు కదా. జనార్దన్ అంకుల్ చెప్పిన తర్వాత క్యాటరింగ్కి ఇచ్చేసాం. ఇంకా బాత్రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేపిస్తున్నాము. చాలామంది వస్తారు, ఏ రూమ్లో ఎవరు ఉంటారో తెలియదు, సో అంతా నీట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా బాత్రూమ్స్ ఫస్ట్ క్లీన్ చేపించేస్తే నీట్గా ఉంటుంది కదా, అందుకనేసి. ఇంకా కొన్ని ఇంట్లోకి సామాన్లు ప్రొవిజన్స్ కొన్ని కావాలి అంటే ఇంకా రాయమన్నారు. సో అది ఒక లిస్ట్ రాసి పెట్టాను. ఇంకా వాళ్ళకి టైం ఉన్నప్పుడు తెచ్చిస్తామన్నారు. ఇంకా రెడీగా రాసి పెట్టేస్తే ఇంకా వాళ్ళే తీసుకెళ్ళారు. సుదర్శన్ కుమార్ తీసుకొచ్చి ఇంకా ఏమేమి కావాలి అవన్నీ రాస్తే ఇంకా తీసుకొచ్చేసారు. ఇంకా ఎక్స్ట్రా కూడా వాళ్ళకి అవసరం అనిపించింది తీసుకొచ్చారు. అంటే న్యూ వాటర్ బాటిల్స్ అంటూ వచ్చిన గెస్ట్లకి అందరికీ. ఓపెన్ చేయి మనం ఉండు మన తీసి చూపించు మనం.
ఫిజు గిఫ్ట్ రా రే ఫిజు ఫస్ట్ గిఫ్ట్ వెంకటే అన్న మోహన రే ఫిజ్ అదే ఇద్దరు ఫ్రెండ్స్ కదా వస్తున్నా ఆయన వాళ్ళ అవ్వ చచ్చిపోయిందండి ఇప్పుడే ఇంటికి కూడా రాకుండా ఇచ్చేసాను మా సుదర్శన్కి కుమార్కి సునీల్కి షర్ట్లు ప్యాంట్లు ఆంటీ ఏంది అండి రూబీ యార్ కూర్చొని చూపించరా. ఇంకా నేను అనుకున్నాను ముగ్గురు కోసమేమో కొత్త బట్టలు తెచ్చుకున్నారు ఫంక్షన్కి ఏమో అనుకున్నాను. మా సుదర్శన్ షార్ట్ తెచ్చుకున్నాడు, కొత్త షార్ట్ ఇంకా కొత్త టీషర్ట్ ఒకటి. ఇంకా సునీల్కి ఏం లేవు దీంట్లో. ఇంకా కుమార్కి అనమాట ప్యాంట్స్ షర్ట్స్ అనేసి తీసుకొచ్చారు, షార్ట్స్ కూడా తెచ్చుకున్నారు. అంటే ఇలాంటి ఫంక్షన్స్ టైంలో ఇప్పుడు కుకింగ్ పెట్టుకున్నా అంటే ఆ రోజంతా షార్ట్లోనే ఉంటారు, గుండు ఫంక్షన్ అంతా షార్ట్లోనే ఉంటారు మా సుదర్శన్ కుమార్. ఇంకా ఎలాగో ఇంకా క్యాటరింగ్ ఇచ్చేసాం కాబట్టి మంచిగా డ్రెస్ వేసుకొని ఉంటారులే అనేసి అనిపించింది నాకు. నిజంగా ఫస్ట్ అయితే నాకు అదే నచ్చింది, అమ్మాయి డ్రెస్లో ఉంటారు వీళ్ళు మంచిగా నీట్గా షార్ట్స్లో కాకుండా అనుకున్నాను. ఇంకా అంతే కదా, నీట్గా డ్రెస్సింగ్ అంతా చేసుకొని ప్యాంట్ షర్ట్స్ వేసుకొని కుక్ చేయాలంటే అవ్వదు, మనకి కూడా అంతే కదా, శారీస్లో అసలు కుదరదు అట్లా. ఓ పప్పి పప్పి అమ్మీ మౌన ఇది ముద్దుగా నేను చేస్తాను నా దగ్గర, హ్యాపీ అనుకుంటుందో ఏమో తెలియలా. రా ఎక్కువ. ఇంకా పప్పి ఏమంటే మేమేం పెంచుకోవట్లేదు, నార్మల్గా బయట కుక్కలు ఉంటారు కదా అదనమాట. కాకపోతే అది మా హ్యాపీ ఇంకా ఫిజ్ గార్డ్ ఇద్దరు దాన్ని భలే ఆడుకుంటూ ఉంటారు దాన్ని. ఇంకా మేము ఊరు నుండి వచ్చిన వెంటనే హ్యాపీని చూసి అసలు ఎంత అంటే మేము లేట్ నైట్ వచ్చాము బెంగళూరు నుండి అని చెప్పాను కదా, అది అప్పుడు కూడా హ్యాపీని చూసి గబగబా వచ్చేస్తూ ఉంది, ఏమంటారు ప్యాంపరింగ్ చేస్తూ ఉంది అనమాట. అప్పుడు భలే మంచిగా అనిపించింది, నిజంగా అసలు కుక్కలు ఎంత బాగుంటాయి కదా అసలు అనిపించింది. ఇంకా అదేమంటే నన్ను హ్యాపీ అనుకుందో ఏమో, హ్యాపీ వాళ్ళ మమ్మీ అని తెలిసేమో దానికి, నా మీద ఎగురుతూ ఉండింది. ఇంకా నైట్స్ ఏమంటే ఇలా ఫ్యాన్ వేసుకొని బయట మంచాలు వేసుకొని అలా కూర్చునేస్తాము, అంటే ఫంక్షన్స్ అలా జాతర అలాంటి టైంలో ఇంకా అలానే కూర్చొని తినేసాము. సో ఇది వచ్చేసి ఇంకా సాటర్డే మార్నింగ్, ఇంకా సాటర్డే కూడా ఎర్లీ మార్నింగ్ లేసేసాము. ఇంకా ఫస్ట్ ఇంటికి ఎవరు వచ్చేసారో చూపిస్తాను. ఫస్ట్ గెస్ట్లు ఆంటీ ఏమంటే అలా కప్పుకునేసి ఉంది చలికి ఆంటీ. టింకు పైన ఉన్నారు చూడు, వాళ్ళు వేసే ఉన్నారు వెళ్ళు, హ్యాపీ పడుకొని ఉందని వాళ్ళు పెట్టేసి వచ్చా. ఆశమ్మ అప్పల ఫిజు చూడరా, ఏదో తీసుకుంటాను. ఈరా ఎక్కావు కదా, కిస్ పెట్టు ఫిజు, ఫిజు మమ్మీ కిస్ పెట్టు. సుభద్ర నీ హెయిర్ పెరిగే సుభద్ర వెళ్ళండి. పడుకో అంటే అన్ని తీసి పెడతారా, ఎందుకు అట్లే పెట్టండి, నేను ఊరికే చూపిస్తాను. అయ్యో పర్వాలేదు సుభద్ర నువ్వు ఒక దానివి. ఇది కజ్జికాయలు, ఇది అరిసెలాంటి, ఏమిది నాకు తెలుసు అమ్మ, ఇది నిప్పట్లు, మురుకులు కదా, వద్దులేండి ఎందుకు, ప్యాక్ చేసి అట్లే పెట్టుకుని. ఓపెన్ చేయి ఫిజు. అమ్మమ్మ అమ్మమ్మ అనడా, అవును అదేంటంటే ముద్దుగారం లేని మీరు. ఇగో నిప్పట్లు ఇవన్నీ తెచ్చిచ్చారు కదా. ఫిజు ఫిజు
మోహన చూడు, కుమార్ మీద ప్రేమ అంట, అల్లుడి మీద ప్రేమ అంట. సాల్ట్ వితౌట్ సాల్ట్ అంట. కిందటి సాల్ట్ లేనేది నీ వల్ల కాంచి కాంచి అంట. ఇంకా మేము రాగానే టీ పెట్టేసింది మోహన. తాగేద్దామంటే శిరీష కూడా రాని అనేసి అనుకున్నాము, ముగ్గురం కలిసి తాగుదాం అనేసి. శిరీష ఇంకా రాలేదు అప్పటికి. టీ ఏమంటే సిమ్లోనే ఉండింది. ఇంతలో సుభద్ర ఆంటీ అందరూ వచ్చేసి వాళ్ళతో మాటల్లో పడిపోయాం. ఆ టీ కాగి 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 కొంచెం అయిపోయింది, చిక్కగా అయిపోయింది. అదే చెప్పుకుంటున్నాం అక్కడ. ఇంకా వీడికి ఈ డ్రెస్సెస్ ఏమంటే 3 డ్రెస్సెస్ ఏమో నిన్న సుదర్శన్ కుమార్ వెళ్ళారు కదా షాపింగ్కి, అప్పుడు తీసుకొచ్చారు 3 డ్రెస్సెస్. అవి ఏమంటే సుభద్ర రాగానే సుభద్రకు చూపించాలి. వాడు చూడలేదు యాక్చువల్లీ దాన్ని, అందుకనేసి వెంటనే చూపించాలి సుభద్రకి. ఆ సాకుతో వాడు వేసుకొని చూడాలి అన్నట్టు గబగబా తీసి చూపిస్తున్నాడు. ఇంకా ఈ ప్రొవిజన్స్ ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చారు కదా. మేము అనుకున్నాం నైట్ అన్నం తినేసిన వెంటనే సర్దేసుకుందాం నైటే, మళ్ళీ రేపు పొద్దున్న నుండి ఇంకా అందరూ వస్తారు, ఇంకా టైం ఉండదు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని కొంచెం వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడం అట్లా ఉంటాయి. మనకి ఇంకా సరిపోదు టైము. ముందే అన్నీ సర్దేసుకుందాం అనుకున్నాం, కానీ సర్దుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ చేసుకుంటున్నాము. సుభద్ర వచ్చాడు, పైకి వెళ్ళింది. ఎక్కడ కుమార్? రే ఫిజు మేకీస్ రా. ఎక్కడ రామకృష్ణ మేకలు రావా? దేవుడి దగ్గర కొట్టడానికి ఒక మేక ఆల్రెడీ తెచ్చేసాం కదా, మీకు లాస్ట్ వ్లాగ్లో పెట్టేస్తున్నాను కూడా. ఇవేమంటే మామూలుగా ఇంకా లంచ్ కోసం అనమాట ఈ మేకలు. బాబా ఒక దానికి వైట్ వైట్ ఉంది, వైట్ వైట్ గా ఉంది ఒకటి. వైట్ బ్లాక్ ఒకటే నార్మల్. 3 సరిపోతా బాబా? పెద్దవి మావి 124 తీసుకు, ఒక్కోటి 22 కేజీలు పడుతుంది. అది ఆ పెద్దవి 60 కేజీలు మటన్ ఇవే. అది కాకుండా సరిపోతాయి కదా అంటారు. 60 కేజీలు మటన్ ఇది. నిన్ననే రమ్మా నిన్ను. అంతేలే. ఏంటి డల్గా ఉన్నావు? కళ్ళగా లేవే ఢిల్లీ. నేను కూడా నల్లగా అయిపోయాను కదా ఢిల్లీ, నిజంగా ఢిల్లీ. పద. ఎక్కడికి? పైకి. అక్క అమ్మా బాగున్నామ్మా. ఆడే పలికిచ్చినా ఓడి ఉండవు నువ్వు. ఇంకా ఢిల్లీ అలా వచ్చారో లేదో, ఢిల్లీకి ఒక వర్క్ చెప్తా ఉంది మోహన. మంచిగా కూర్చోపెట్టి బతిమిలాడి చెప్తా ఉంది. ఇది చేయడు కదా మా ఢిల్లీ, పొగురెక్కేస్తుంది కదా, అందుకనేసి అనమాట. ఏం లేదు, రూబీ డ్రెస్ ఒకటి, హ్యాపీ డ్రెస్ ఒకటి ఐరన్ చేసుకో రావాలిరా, ఇంకెవరు లేరురా చెప్పడానికి, నువ్వు వస్తావనేసి ఎదురు చూస్తూ ఉన్నాంరా నిన్నటి నుండి, అది చేసుకొచ్చేసేరా అని చేసి చెప్తా ఉంది. దీనికి అక్క చేసుకొస్తానులే అంటున్నాడు. బూస్ట్ టీలో పోయాలా, టీ దీంట్లో పోయాలా? బూస్ట్ లావు తగ్గిపోయినాడు, వెయిట్ లేదు. ఇది బిట్టు మిల్కీ కోసం ఢిల్లీ. ఏం కావాలంట? లేదు పొడుగు అవుతారు కానీ పొట్టిగా అవుతారు. శిరీష అయితే, శిరీష ఇంకా పొడుగు అయిపోయావు శిరీష నువ్వు అని ఉంటాడు. అంతే కదా ఢిల్లీ? ఢిల్లీ కంటే పొడుగా. జస్ట్ సుభద్ర వచ్చింది, ఢిల్లీ వచ్చాడు, అంతే. జోక్స్ అంటే జోక్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంత కలగా అయిపోయిందో ఇల్లు అప్పటికే. ఇంకా నెక్స్ట్ అందరూ వచ్చేస్తారు. ఆ రోజే అందరూ వచ్చేస్తారు, అంటే మేము పిలిచిన వాళ్ళందరూ, అంటే మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట. సో వచ్చేస్తారు, ఇంకా బాగుంటుంది. ఎప్పుడు వస్తారు అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాము.
పనులు ఉన్నాయి లేరా హెల్ప్ చేస్తామని ఆంటీ లేదే ఎక్కడ పైకి వెళ్ళాడా? అవునా, వాడి పిలుపులకి ఆంటీ వాడిని తీసుకెళ్తాం. నిన్న కూడా వాడిని తీసుకెళ్ళింది. ఊర్లో అందరినీ పిలవాలి, కాలనీలో అందరినీ పిలవాలి. ఇంకా ఆంటీ వెళ్ళి అందరినీ పిలుస్తున్నారు. అట్లా దానికి మా ఫిజ్గాని తీసుకొని వెళ్తున్నారు. పెద్ద వీడి గుండె అని చెప్పడం అనుకో, మరి చూపించడం అనుకో తెలియదు. అందరి దగ్గరికి వాడిని తీసుకెళ్తున్నారు. చూడు, ఇవంతా ఎక్స్పీరియన్స్ చేసుకో, నీ పెళ్లికి పనికొస్తుంది. ఎప్పుడు పిలుస్తావరా అనుకొని కొనిపోయినా పర్వాలేదంట మోహనాగైతే. ఢిల్లీ కొని ఢిల్లీ, ఎందుకంటే గుర్తుగా ఉంటుంది. ఇంకా లాస్ట్ పెళ్లి నీదే, ఇంకెవరుతుంది? అది నిన్న వీడియో చూపి మా తల్లి ఎక్కడికి వచ్చింది జాకెట్ రీల్ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టు ఎక్కడికి ఇచ్చేసి వచ్చా అంతే, ఇంకేం లేవు. ఫస్ట్ ఇవి ఇచ్చేస్తే ఐరన్ కి బ్లౌజ్ కూడా ఇచ్చాను. అదే ఇవ్వు డబ్బులు. కాదు బాబా, ఒక 200 ఉంటే ఇస్తావా? ఉండు మోహన, సుదర్శన్ డబ్బులు ఇచ్చి ఢిల్లీ చూడు. నువ్వు అక్కడే ఉండి చేపి, మధ్యాహ్నం అవుతుందనే నువ్వు అక్కడే ఉన్నావు, తొందరగా ఇస్తారు. అవును, 500 వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అబ్బా ఢిల్లీ రెండు చీరలు ఇవి. నేను ఒక్కటే అనుకుంటున్నాను. అదేంటి సుభద్ర, అమ్మకి అదే నీకు అదేనా? డిఫరెన్స్ ఉండద్దా మనకి కొద్దిగా? ఎంత ప్రేమ చూడు, ఎంత ప్రేమ చూడు. మేము తెచ్చుకుంటాంలే శిరీషాది. శిరీష చూసావా, విన్నావా? శిరీషాది ఏమి లేదా అని అడుగుతున్నాడు. ఢిల్లీ ఇది ఆంటీకా? ఆంటీకి బ్లాక్ ఇచ్చేసి సుభద్ర. బ్లాక్ కదా. అయితే నువ్వు ఇది వేసుకోవచ్చా? అక్క చెల్లెలు మ్యాచింగ్ మ్యాచింగ్. మళ్ళీ ఎందుకు ఇచ్చావు అది? మోహన ఇది భలే కుట్టింది మోహన బ్లౌజ్. ఇది బ్లౌజ్ బాగుంది, ఇది బ్లాక్ కాబట్టి ఇది బాగుంది. ఇది గ్రాండ్ గా ఉంది. అవును, మేము కూడా ఇలాంటి వర్క్స్ ఉండేటివే. నువ్వు కూడా ఇట్లాంటి. ఇదేంది మళ్ళీ? ఓహో ఇదా, ఇది వద్దులే సుభద్ర, ఇప్పుడు ఇది ఏదైనా వేసుకో. ఫోటో అంట దీంట్లో తీసేదా? మా మున్రాజు ఆంటీ తెచ్చిన చెట్లు అంకమ్మ ఆంటీకి. ఏం చెట్లు ఆంటీ? కనకాంబరమా? చెల్లికి ఇంకా అంకమ్మ ఆంటీ రావాలి, జయమ్మ ఆంటీ రావాలి. అబ్బబ్బబ్బబ్బా ఎందుకులేండి, ఇంకా ఎంత మంది రావాలో. అనుకున్నాము మార్నింగే ఇంకా అందరూ వచ్చేస్తారు, 1 by 1 వచ్చేస్తూ ఉంటారు అనుకున్నాము. ఇంకా కానీ అప్పటికి రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నట్టుగా. ఇంకా లాస్ట్ వ్లాగ్లో కమెంట్ అడిగారు కదా, దానికి చాలా లైక్స్ కూడా వచ్చాయి. అంటే 3 ఉన్నారు కదా అన్నదమ్ములు, సో ఎవరు షేర్ చేసుకుంటారు, ఎట్లా మేనేజ్ చేసుకుంటారు ఇట్లా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అనేసి. ఇంకా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, అవి ఖర్చు పెడతా ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి అంటే సునీల్ తెచ్చిస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇంకా చెప్తాను కానీ
అది ఇచ్చేస్తారు వాళ్ళు ఇచ్చేస్తారు నా కొమ్ము దాకుంటుంటే ఈ కొమ్ము టెంకాయలు ఒక పూల సామాన్ రాసేది ఎప్పుడైనా పసుపు రాజు మా సార్ ఇప్పుడు కాదులే మామూలుగా చెప్తాను ఇంట్లో రాసుకుంటాను. సో నెక్స్ట్ ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ పూజ సామాన్లు అంటే పూజ గుండు చేసే దగ్గర కావాల్సిన సామాన్లు అనమాట. మాకు గుర్తొచ్చినవి కొన్ని రాసాము, కొన్ని ఇంకా వేరే వాళ్ళు ఎవరో చెప్తారంట. సో అవి వాళ్ళు తెచ్చుకుంటారు. సో ఇంకా చెప్పాను కదా, ఇంకా మాకు డబ్బులు అవసరము అంటే సునీల్ తెచ్చిస్తాడు. ఉండేటివే ఖర్చు పెడుతుంటాం, ఇంకా ఎక్స్ట్రా కావాలంటే సునీల్ తెచ్చిస్తూ ఉంటాడు, ఇంకా ఆంటీ కూడా తెచ్చిస్తూ ఉంటారు. సో సుదర్శన్ పెడతా ఉంటారు. సో అందరు పెట్టుకుంటారు అన్నమాట కలిసి, ఏ ఫంక్షన్కైనా ఏమైనా కానీ. అంటే ముందే అనుకుంటాం కదా ఇంత అవుతుంది అనేసి. సో మన దగ్గర ఉండేటి ఖర్చు పెడతా ఉంటాం, ఎక్స్ట్రా కావాలంటే ఇంకా సునీల్ తెచ్చిస్తూ ఉంటాడు. ఇంకా కరెక్ట్గా ఆ టైంకి ఎవరి దగ్గర లేదు అంటే అప్పు తెచ్చుకోవడము, మళ్ళీ దాన్ని తీర్చుకోవడము. సో అట్లా జరుగుతూ ఉంటాయి. మీరు అందరూ అనుకున్నది కూడా కరెక్టే, మనీ దగ్గరే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో ఈ ఫ్యామిలీలో ఏమంటే మనీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండదు, అందుకే అందరం కలిసి ఉంటాము అనేసి నేను అనుకుంటూ ఉంటాను. సో అంతే, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ఇంకా హ్యాపీకి మాత్రము అప్పటికి తగ్గలేదు, వామిటింగ్స్ తగ్గిపోయి మోషన్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఇంకా ఇడ్లీ చాలా కొద్దిగా తింటుంది, పొట్ట నొప్పి నాకు వద్దు అంటది. భలే బాధ వేసేస్తూ ఉండింది, వీళ్ళు తగ్గిపోతే బాగుండు అనిపిస్తూ ఉండింది. హ్యాపీ కూడా అమ్మ ఫిజ్ గాడి గుండు ఫంక్షన్ కదమ్మా, నాకు ఇంకా తగ్గలేదేంటమ్మా అనేసి అడగడము. అబ్బాబ్బా ఎందుకులేండి, భలే బాధ వేసేసింది హ్యాపీని చూస్తే. నాకు హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్ కదా ఫిజ్ గాడు, వాడి ఫంక్షన్ చూడాలి చేయాలి అని ఉండింది వాడికి. ఇంకా పొద్దున్నే అన్నం చేసేస్తా ఉన్నారనమాట ఆంటీ. ఇంకా పొద్దున్నే అన్నం తినబుద్ధి కాదు కదా, అందుకనేసి ఇంకా మేమేమంటే హోటల్లో తెచ్చుకున్నాము బ్రేక్ఫాస్ట్ వరకు. ఇంకా నేను ఈ పెయింటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా సర్దేసుకుంటాం కదా, తర్వాత వెంటనే హోమ్ టూర్ చేద్దాము ఈ హౌస్ది అనేసి అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. అందుకని ఒక్కొక్క రూమ్ అయినా నీట్గా ఉన్నప్పుడు చేసి చూసుకునేద్దాము, పెట్టుకుందాము అనేసి అనుకున్నాను. ఒకటి క్లీన్ చేసిన తర్వాత ఒకటి తీసి పెట్టేసుకుందాం అనేసి, కానీ అస్సలు కుదరనే లేదు. ఇంకా నేను కిందకు వచ్చానంటే పొద్దున్నే, మళ్ళీ నైట్ వెళ్తున్నాను పైకి. ఇంకా నేను పైన రూము నీట్గా జస్ట్ సర్దుకొని వీడియో తీయడానికి కుదరదు. మళ్ళీ కిందకు వస్తే కిచెన్ ఏదో ఒక బిజీగా ఉంటుంది, ఇంకా బెడ్రూమ్లో కూడా గందరగోళంగా ఉంటుంది. ఇంకా అలాగే హాల్ అంటారా, ఇంకా హాల్లో ఎవరో ఒకరు వచ్చిపోతూ ఈ సామాన్లు పెట్టడము తీయడము. సో అట్లా ఉండింది. ఇంకా ఆ రోజే ఇల్లు అన్నీ తుడిచేసాము. ఇంకా పూజ సామాన్లు పూలు అన్నీ వస్తాయి కాబట్టి ఇల్లంతా పైన నుండి అంతా నీట్గా కడిగేశారు. సుదర్శన్ కుమార్ షాపింగ్కి వెళ్ళి ఉన్నాడు. ఇంకా జయమ్మ ఆంటీ ఏమంటే అది ఫోన్ చేసి వాళ్ళకి ఏదో తీసుకురమ్మని చెప్పి చెప్తున్నారు. ఫోన్ చేసే లోపల ఇంకా వచ్చేసారు. ఆంటీ ఏదో తెమ్మన్నారు, ఇక్కడ అంకమ్మకి పెట్టుకోవాలంట. ఇటీ బాబా శిరీష అవి తీసుకో. ఇంకా మా సుదర్శన్కి అంకమ్మ ఆంటీ మీదే ఉంటుందన్నమాట. ఇంకా రాలేదే, ఇంకా అంకమ్మ అత్త రాలేదే అని అడుగుతూ ఉంటాడు. ఇంకా దివాన్కి ఆ పిల్లోస్ ఉన్నాయి కదా, పిల్లోస్ పాడైపోయినాయి, గలీజ్గా అయిపోయినాయి. అందుకని పిల్లో కవర్స్ తీసుకురమ్మంటే పిల్లోసే తీసుకురమ్మన్నాం కొత్తవి. ఇంకా దాంతోపాటు దివాన్ సెట్ కవర్ కూడా ఫస్ట్ మా కుమార్ తీసుకురాని అన్నాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. ఇంకా ఈ పిల్లో కవర్ దివాన్ అదే పొడుగుగా ఉన్నాయి కదా, ఆ పిల్లో కవర్స్కి నాడాలు ఉంటాయి కదా, అది వేసి పెట్టేస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత వేద్దాంలే అన్నట్టుగా ఇంకా జస్ట్ ఇప్పుడు కదా వేసేసాను ఇట్లా. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే అన్నం చేసి పాలాక్ పప్పు, రసము, దొండకాయ ఫ్రై చేసాము. ఇంకా ఊరగాయ ఉంది. తెల్లాక 4 గ్లాస్ అయిందన్నా, బిన్న రెడీ అయిపోయి బాగా రెడీ అయిపోయి పాపలు రెడీ చేసుకోవాలి, మీరు రెడీ అవ్వాలా. మనం 8 గంటల కింద దిగాను అనుకో, మీరు ఇంకా గంపకంతా మనం పెట్టుకునేస్తాం. మనం పొంగల్ అంతా ఆడే చేసుకోవాలి, మనం ఇక్కడ చేసుకునేది లేదు కాబట్టి ఇంకా ఆడిపోయి మనం పొయ్యి పెట్టుకొని అన్ని రెడీ చేసుకొని పొంగల్ చేసిన తర్వాత గుండు కొట్టుకోవాలి. పోయి వాళ్ళు వచ్చేసి ఉంటారా ఆంటీ, గుండు కొట్టే వాళ్ళందరూ వాళ్ళంతా వచ్చేస్తారు. మనం పొంగల్ చేసి రెడీ చేసుకున్నాం. ఒక్కొక్కసారి టెడ్డీ ఫంక్షన్ కో రూబీ ఫంక్షన్ కో వాళ్ళు రాలా, ఎంతసేపటికి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చేస్తారు. మనం రెడీ చేసి పెట్టినాం అనుకో, తెలుగు వేసుకునేసి మళ్ళీ పోయి గుండు కొట్టుకునేస్తాం అంతే. చేసుకునేసినాక గబాలు చేసుకుంటే మనం 12కి 1కి అట్లా వచ్చేయగలుగుతాం. లేట్ అయిపోతుంది మళ్ళీ అందరూ అంటారు కదా నాన్న. అందుకు మీరు కొంచెం విన్నాలేసి రేపు ఒకరోజు శ్రమ పడినారంటే ఉన్నాను, దండం పెట్టుకుంది మంచిది కదా. తినే టైం లేదు ఉండదు ఆంటీ అసలు. ఏదన్నా తాగండి,
టీ తాగుతాం